అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. నేతల మాటలకు అర్థాలే వేరులే అన్నట్లుగా ఉంది కన్నడ రాజకీయం. కర్ణాటకలో కుర్చీలాట ఢిల్లీకి చేరింది. పైకి తెరపడినప్పటికీ లోపల మాత్రం ఏదో నడుస్తుందన్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజాగా డీకే శివకుమార్ను సీఎం చేయాలని ఆయన అనుచరులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. కన్నడ నాట కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయిన వేళ ఆ పార్టీలో సంక్షోభం ముదిరింది. సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. నాయకత్వ మార్పు కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే సీఎం సిద్ధరామయ్య మాత్రం 5 ఏళ్లు తానే ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సెక్షన్లలో బడ్జెట్ కూడా ప్రవేశపెడతానని ఆయన ధీమాగా చెప్తున్నారు. దీంతో అటు డీకే ఇటు సిద్ధు వర్గాలతో పాటు హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమంటూ కొందరు తటస్థులు కూడా ఉన్నారు. 2023లో అంగీకరించిన అంతర్గత అధికార భాగస్వామ్య ఒప్పందాన్ని అమలు చేసే అంశంపై డీకే అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. ఎక్కడ కృషి ఉంటుందో అక్కడే ఫలితం ఉంటుంది అంటూ డీకే శివకుమార్ పెట్టిన పోస్టుపై దుమారం మొదలైంది. ఇటీవల ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ పదవిలో శాశ్వతంగా ఉండలేనన్నారు డీకే. సిద్ధరామయ్య సర్కారుకు 2.5 ఏళ్లు పూర్తయిన ఒకరోజు తర్వాత డీకే ఇలాంటి పోస్టు పెట్టడం గమనార్హం. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. నేతల మాటలకు అర్థాలే వేరులే అన్నట్లుగా ఉంది కన్నడ రాజకీయం. కర్ణాటకలో కుర్చీలాట ఢిల్లీకి చేరింది. పైకి తెరపడినప్పటికీ లోపల మాత్రం ఏదో నడుస్తోందన్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజాగా డీకే శివకుమార్ను సీఎం చేయాలని ఆయన అనుచరులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. కన్నడ నాట కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయిన వేళ ఆ పార్టీలో సంక్షోభం ముదిరింది. సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. న్యాయకత్వ మార్పు కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే సీఎం సిద్ధరామయ్య మాత్రం 5 ఏళ్లు తానే ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సెషన్లలో బడ్జెట్ కూడా ప్రవేశపెడతానని ఆయన ధీమాగా చెప్తున్నారు. దీంతో అటు డీకే ఇటు సిద్ధు వర్గాలతో పాటు హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమంటూ కొందరు తటస్థులు కూడా ఉన్నారు. 2023లో అంగీకరించిన అంతర్గత అధికార భాగస్వామ్య ఒప్పందాన్ని అమలు చేసే అంశంపై డీకే అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. ఎక్కడ కృషి ఉంటుందో అక్కడే ఫలితం అంటూ డీకే శివకుమార్ పెట్టిన పోస్టుపై దుమారం మొదలైంది. ఇటీవల ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ పదవిలో శాశ్వతంగా ఉండలేనన్నారు డీకే. సిద్ధరామయ్య సర్కారుకు 2.5 ఏళ్లు పూర్తయిన ఒకరోజు తర్వాత డీకే ఇలాంటి పోస్టు పెట్టడం గమనార్హం. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. నేతల మాటలకు అర్థాలే వేరులే అన్నట్లుగా ఉంది కన్నడ రాజకీయం. కర్ణాటకలో కుర్చీలాట ఢిల్లీకి చేరింది. పైకి తెరపడినప్పటికీ లోపల మాత్రం ఏదో నడుస్తోందన్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజాగా డీకే శివకుమార్ను సీఎం చేయాలని ఆయన అనుచరులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. కన్నడ నాట కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయిన వేళ ఆ పార్టీలో సంక్షోభం ముదిరింది. సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. నాయకత్వ మార్పు కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే సీఎం సిద్ధరామయ్య మాత్రం 5 ఏళ్లు తానే ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సెషన్లలో బడ్జెట్ కూడా ప్రవేశపెడతానని ఆయన ధీమాగా చెప్తున్నారు. దీంతో అటు డీకే ఇటు సిద్ధు వర్గాలతో పాటు హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమంటూ కొందరు తటస్థులు కూడా ఉన్నారు. 2023లో అంగీకరించిన అంతర్గత అధికార భాగస్వామ్య ఒప్పందాన్ని అమలు చేసే అంశంపై డీకే అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. ఎక్కడ కృషి ఉంటుందో అక్కడే ఫలితం అంటూ డీకే శివకుమార్ పెట్టిన పోస్టుపై దుమారం మొదలైంది. ఇటీవల ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ పదవిలో శాశ్వతంగా ఉండలేనన్నారు డీకే. సిద్ధరామయ్య సర్కారుకు 2.5 ఏళ్లు పూర్తయిన ఒక్కరోజు తర్వాత డీకే ఇలాంటి పోస్టు పెట్టడం గమనార్హం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి
రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, అంటే రాజకీయ నాయకులు పైన ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. పైన పటారం, లోన లోటారం అంటే పైన ఒకటి చెప్తారు, లోపల ఇంకో రకంగా చేస్తారు. ఇంటర్నల్ పాలిటిక్స్ అంటారు దీన్నే. అయితే మీదికేమో మీడియా ముందేమో అంతా సక్రమంగా సవ్యంగా ఉన్నట్టు చెప్తారు. అయితే ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో అదే పరిస్థితి నెలకొంది. అటు ఓవైపు సిద్ధరామయ్యను తొలగించి 2.5 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇప్పుడు డీకే శివకుమార్కి ఇవ్వాలని 20 మంది ఎమ్మెల్యేలు ఏకంగా ఏఐసిసిని గెలిచారు. ఈ యొక్క నేపథ్యంలో సిద్ధరామయ్య నేనే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా, రానున్న బడ్జెట్ కూడా నేనే ప్రవేశపెడతానని కూడా ఆయన కామెంట్ చేశారు. అదే కామెంట్ను మళ్ళీ డీకే శివకుమార్ మా దగ్గర ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి తారతమ్యాలు లేవు, సిద్ధరామయ్య 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అంటున్నారు కాబట్టి నేను స్వాగతిస్తున్నాను. సీఎం అదేవిధంగా ఏఐసిసి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని కూడా డీకే శివకుమార్ ఇది మీదికి మీడియా ముఖంగా చెప్తున్నారు. అయితే ఇలా $100 క్వశ్చన్లు రేజ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఓవైపు ఇదంతా సక్రమంగా సవ్యంగా ఉంది, మేమంతా కూడా కలిసిమెలిసి ఉన్నామని చెప్తున్నా కానీ ఓవైపు మరి 20 మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్కే ముఖ్యమంత్రి ఇవ్వాలి అనేది కూడా హైకమాండ్ దగ్గర ఒత్తిడి తెస్తున్నారు. ఎందుకంటే అంతర్గతంగా వీళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం. పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి సమయంలో డీకే శివకుమార్ పిసిసి అధ్యక్షుడు, అప్పుడే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డీకే శివకుమార్ పట్టుబట్టాడు, నేను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి కర్ణాటక ముఖ్యమంత్రి నాకే ఇవ్వాలి, నేనే కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చాను కాబట్టి నా పాత్ర కీలకమైన పాత్ర కాబట్టి నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది కూడా డీకే శివకుమార్ పట్టుబట్టారు. అయితే సిద్ధరామయ్యను తెర మీదకి అనూహ్యంగా హైకమాండ్ తీసుకొచ్చి 2.5 సంవత్సరాలు అంతర్గతంగా ఒప్పందం కుదిరింది అనేది కూడా పెద్ద ఎత్తున బయటకు ప్రచారం జరిగింది. అయితే సరిగ్గా నిన్నటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇప్పుడు హైకమాండ్ దగ్గరికి 20 మంది ఎమ్మెల్యేలు వెళ్ళడము, డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ను కోరడము, ఇదంతా కూడా జరుగుతున్నటువంటి పరిణామంలో సిద్ధరామయ్య నేనే ఉంటానన్నాడు. అంతేకాకుండా 5 సంవత్సరాలు నేనే కంటిన్యూ అవుతానని చెప్పడము, దానికి సపోర్ట్గానే డీకే శివకుమార్ మాట్లాడినట్టు అనిపిస్తుంది. కానీ లోన ఏదో జరుగుతుంది. రాజకీయ నాయకులు పైకి ఒకలాగా ఉంటారు, లోపల ఇంకోలాగా ఉంటారు. ఈ యొక్క నేపథ్యంలోనే డీకే శివకుమార్ మీడియా ముఖంగా చెప్తున్నప్పటికి కూడా కానీ లోపల తన ప్రయత్నం తాను చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే డీకే శివకుమార్ పిసిసి అధ్యక్షుడిగా నేను ఎక్కువ కాలం కొనసాగలేనని చెప్పారు. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే ఆర్ఎస్ఎస్ గీతాన్ని కూడా అసెంబ్లీలో పాడినటువంటి సందర్భం. అంటే ఒక రకమైనటువంటి ఇంటు నాకు కనుక ఇలాంటిది ఏదన్నా నేను ఆశించినటువంటి పదవి ఇవ్వకపోతే ఏమైనా చేస్తాననే ఒక ఇంటి ఇచ్చినట్లు కూడా రాజకీయ వర్గాలు కూడా అప్పట్లో చర్చ జరిగాయి. అంటే ఈ యొక్క నేపథ్యంలో ఇవన్నీ చూసుకున్నట్టయితే కర్ణాటక రాజకీయం మీదికి సక్రమంగా కనిపించినా కానీ లోపల మాత్రం ఏదో జరుగుతుంది, ఏదో మంత్రంగం జరుగుతుంది, ఏదో అంతర్గతంగానైతే కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి సీటు కోసమైతే ఓవైపు డీకే శివకుమార్, మరోవైపు సిద్ధరామయ్య మధ్యలో అంతర్గత విభేదాలు ఉన్నట్లయితే కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.